జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విజయ్ దివస్ కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు విజయ్ దివస్ కార్యక్రమాల్లో భాగంగా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొని మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని పేర్కొన్నారు. నేటి అధికార కాంగ్రెస్ నాయకులు కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వారు ఏమి మాట్లాడతారో వారికే తెలియదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని అధికార పార్టీ నేతలు ఏమి సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం. జై జోహార్. అందరు జై తెలంగాణ. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం 11 రోజులు అమరనిరాదీక్ష ఇచ్చి తన ప్రాణాన్ని సైతం అడ్డం పెట్టి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని చెప్పే నినాదం మీద 11 రోజులు అమరనిరాదీక్ష చేస్తే ఇలా డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కనుక ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసేసి తెలంగాణ తల్లికి పులవెన్నెలు వేసేసుకొని సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టా పల్టా మాట్లాడకుండా తెచ్చిన నాయకుడిని, తెలంగాణ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు కాదు, మీరు పిసిసి ప్రెసిడెంట్లు గారు, మొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు అంత దొంగ దీక్ష అది అని చెప్పి. దొంగ దీక్ష అయితే తెలంగాణ ఎట్లా వచ్చింది? మరి దొంగ దీక్ష అయితే వాళ్ళు భయపడే కదా, కేంద్రం భయపడేది తెలంగాణ ఇచ్చింది కదా. అటువంటి మాటలు మానేసి తెలంగాణ తెచ్చిన నాయకుడిని గౌరవించండి. కనీసం తెలంగాణ తెచ్చిన ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని ఇప్పటికీ మర్చిపోతలేము మనం. ఆ విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఉసురు పోసిన ఇలా మనకి ఇలా ఆయన పురుడు పోసిన మన కేసీఆర్ని మర్చిపోకుండా అడ్డంపూటి మాటలు మాట్లాడకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన ఏవైతే 420 హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏవి ఇచ్చారో అవి నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని ఇంకా మోసం చేస్తారు. ప్రజలు మోసం చేసే మీరు ఇవాళ ప్రభుత్వానికి వచ్చారు. ఇప్పటి కూడా ఇంకా ప్రజలు మోసం చేస్తామన్న ఆలోచన పనిచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్ని మాటలు ఇచ్చారు. ఇవాళ 2000 4000 అవ్వ, ఇంకే చెప్పి 2000 4000 పరిశీలిస్తాం, ఇద్దరికి ఇస్తామన్నారు. అవ్వ నీకు అత్తుంది కదా, తాతకు కూడా ఇస్తామని చెప్పారు. తాతకు లేదు, అవ్వకు లేదు. అదే 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలే నడుస్తున్నారు కనుక ఇవాళ ఏది కూడా లేదు. షాదీ ముబారక్ లో ఇలా ఏదైతున్నదో దాంట్లో కూడా 1,00,000 రూపాయలతో ఇలా తులం బంగారం ఇస్తాను, అది కూడా లేదు. 2500 ప్రతి ఇంటికి మహిళలకు ఇస్తాను, అది లేదు. ఏ ఒక్క హామీ కూడా ఇదివరకు నెరవేర్చకుండా విజయోత్సవాల పేరు పెట్టి మీద హైదరాబాద్ లో ఉన్న పైసలు చెందా రైతు బంధు ఇవ్వాలి. ఈ నెల నవంబర్లో ఇచ్చిన మనం ఎప్పుడైనా కానీ రైతు బంధు లేదు, ఇదివరకు ఏది లేకుండా విజయోత్సవాల పేరు మీద ఇవాళ నువ్వు అన్ని సంబరాలు చేసుకుంటున్నావు. కానీ ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు ఎన్ని రోజులు మోసపోరు. ఎందుకంటే మోసపోయిన ఒకసారి నీతో కనుక ఇప్పుడు గ్రహిస్తున్నారు. కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి చేసాడు, ఇలా 2 సంవత్సరాల నుంచి ఎంత నష్టపోతున్నారు ప్రజల మనసులోకి వస్తున్నది కనుక ప్రజలు తప్పక నీకు గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం చెప్పే వరకు ప్రజలు మోసం చేయకుండా ఈ 3 సంవత్సరాల పాలన కరెక్ట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు కేసీఆర్ మీద ఒక్క మాట తప్పుడు మాట్లాడినా మీకు నచ్చిందా భగవంతుడి మీద క్షమించడానికి కూడా నేను కోరుతున్నాను.